2 మినిట్స్‌లో మ్యాగీ చేయొచ్చో లేదో కానీ పుట్నాల పొడి ఖచ్చితంగా చేయొచ్చండి. దీన్ని దోస, ఇడ్లీ, టిఫిన్స్‌లో అన్నిట్లో వాడొచ్చు. అన్నంలో కూడా చాలా బావుంటుంది. దీనిలో 2 వేరియేషన్స్ ఉన్నాయి. అవేంటో చూద్దాం. మొదటి వెరైటీ కోసం ఓ కప్పు పుట్నాలు, 7, 8 ఎండుమిరపకాయలు, కొన్ని వెల్లుల్లి, కొంచెం జీలకర్ర. వెల్లుల్లి ఇష్టం లేని వాళ్ళు జీలకర్ర కొంచెం ఎక్కువేసుకోండి. ఉప్పు సరిపడా వేసేసి గ్రైండ్ చేయండి. ఇది 2 తిప్పుల్లో అయిపోతుందండి. అసలు ఎంత ఈజీ రెసిపీ కదా! మీలో ఎంతమందికి అనిపిస్తుంది ఇది వరల్డ్స్ బెస్ట్ అండ్ సింపుల్ రెసిపీ అండ్ ఫాస్టెస్ట్ రెసిపీ అని? కమెంట్ చేయండి. లేదా మీకు తెలిసిన ఏదైనా ఫాస్ట్ రెసిపీ ఉంటే తప్పకుండా కమెంట్ చేయండి. అన్నం ముందు కూర్చుని కూడా ఈరోజు పుట్నాల పొడి తినాలి అనుకుంటే అప్పటికప్పుడే చేసేసుకొని అన్నంలో వడ్డించేసుకొని తినేసేయొచ్చు. ఇది ఫస్ట్ వేరియేషన్. ఇక సెకండ్ వేరియేషన్ కోసం మనకి కొబ్బరి పొడి కావాలండి. ఓ కప్పు పుట్నాలు, ఒక హాఫ్ కప్పు కొబ్బరి పొడి, ఎండు కొబ్బరి పొడి. దీనిలో ఎండుమిరపకాయల బదులు కారం తీసుకోండి. జీలకర్ర కొంచెం, ఉప్పు, ఇంకా వెల్లుల్లి. వెల్లుల్లి ఇష్టం లేని వాళ్ళు అవాయిడ్ చేయొచ్చు. సేమ్ ప్రొసీజర్ అండి. మిక్సీలో వేసి ఒక్క 1 మినిట్ మీరు గ్రైండ్ చేశారంటే సరిపోతుంది. మంచి రుచికరమైన పుట్నాల పొడి రెడీ అవుతుంది. దీనిలో ఒకటే ఒక డిసడ్వాంటేజ్ అనాలేమో. అదేంటంటే కొబ్బరి వేశాం కాబట్టి 15-20 డేస్‌లో వాడేసేయండి. కొబ్బరి లేకుండా ఫస్ట్ తయారు చేశాం గదా! ఆ పుట్నాల పొడైతే మీకు 2 నెలలైనా ఏం కాదు. ఇది చక్కగా ఇడ్లీ మీద, దోసల్లో వేసుకొని కొంచెం నెయ్యి పైన వేసుకొని తిన్నామంటే ఆహా! అనిపించాల్సిందే. 2 రకాల పుట్నాల పొడులు కూడా దోస మీద బావుంటాయి. నేను దోస 2 వైపులా కాల్చాక అప్పుడే ఈ పుట్నాల పొడి వేసేసి కొంచెం నెయ్యి వేసి ఇలా దాని మీద పెనం మీద ఒక్కసారి చక్కగా తిప్పేసి సర్వ్ చేస్తా అనమాట. సో, మీలో ఎంతమంది ఇలా చేస్తారు? లేదా ఏదైనా చిన్న వేరియేషన్ ఉంటే అది కూడా కంపల్సరీ షేర్ చేసుకోండి. నేను నెక్స్ట్ టైమ్ అది కూడా ట్రై చేస్తాను. మీ ఇంట్లో ఎలా తయారు చేస్తారు అనే విధానాన్ని తప్పకుండా నేను ట్రై చేస్తాను. సో, పుట్నాల పొడి మీలో ఎంతమందికి ఇష్టం అది కూడా చెప్పండి. అన్నంలో కూడా ఈ పొడి బావుంటుందండి. కొంచెం నెయ్యి వేసి ప్రతి మెతుక్కి చక్కగా అంటేలాగా కలుపుకుంటే ఎంతో రుచికరంగా ఉంటుంది. చక్కగా ఫుడ్‌ని ఎంజాయ్ చేయండి. ఇంటి ఫుడ్‌ని ప్రిఫర్ చేయండి. హ్యావ్ ఎ హ్యాపీ అండ్ హెల్తీ మీల్. తృప్తిరస్తు.